హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్క బాబా వ్లాగ్స్. నా ఫేస్ చూసారా ఎలా వెలిగిపోతుందో? ఎందుకో తెలుసా, వైజాగ్ వెళ్తున్నాను అనమాట. తుని వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వైజాగ్ తీసుకొని వెళ్తున్నారు. అంటే ఎన్నో మంత్స్ నుంచి కాదు, జస్ట్ 7 to 10 days అయింది అంతే. మాతో పాటు మమ్మీ 3 days ఉండి ఇంట్లో మొత్తం సర్దేసి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళినప్పటి నుంచి నేను ఇంకా ఫుల్ గా డల్ అయిపోయాను అనమాట. ఇంకా మనుకి వైజాగ్ ఆఫీస్ లో వర్క్ ఉందని వైజాగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తానంటే నేను కూడా వస్తానని ఇంకా గోల గోల చేశాను. మొత్తానికి అయితే నన్ను తీసుకొని వెళ్తున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు నా వెస్పా అక్కడే వదిలేసామన్నమాట. అందుకని ఇంకా హెల్మెట్ కూడా తీసుకొని వెళ్తున్నాం. ఫైనల్ గా ఇదే తుని రైల్వే స్టేషన్ అయితే. ఇది చాలా పక్కనే, జస్ట్ 10 రూపీస్ అనమాట ఒక ఆటోకి. అండ్ ఈ తుని రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ కూడా ఉంది. మేము పెద్దగా లగేజ్ కూడా ఏం క్యారీ చేయలే. ఆ రోజు మార్నింగ్ 10 o'clock కి ట్రైన్ కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అంతే. అయితే ఈ వ్లాగ్ మేము షిఫ్ట్ అయిన తర్వాత వెంటనే తీసింది అనమాట. తుని టు వైజాగ్ వెళ్ళాను కదా అని షూట్ చేశాను. బట్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను. ఇంక ఈ వ్లాగ్స్ అన్ని ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎందుకు లేట్ గా పెడుతున్నాను, కంటెంట్ అప్డేటెడ్ గా ఇవ్వలేకపోయాను అనేది కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, దేని వల్ల రీజన్ అనేది. అండ్ ఇప్పుడైతే అప్డేటెడ్ వ్లాగ్స్ అండ్ కొన్ని షూట్ చేసి ఉన్న ఓల్డ్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రెసెంట్ అయితే నా వాయిస్ అవాయిడ్ చేయండి, నాకు కోల్డ్ చేసింది. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ గా ఎండ కాసింది అనమాట. ఆ ఎండకి ఫుల్ గా ఆయాసం వచ్చేస్తుంది. నేను ట్రైన్ లో జర్నీ అనేది కొత్త అనమాట. అంటే ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు అని కాదు, చాలా రేర్ గా జర్నీ చేసేదాన్ని. అది కూడా రిజర్వేషన్ అండ్ ఏదైనా తిరుపతి అలా ఎక్కడికైనా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళడానికి అలా హార్డ్లీ ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు అనమాట. అంత తక్కువ ట్రైన్ జర్నీ అనేది. అందుకనే ఇంకా మను ఒక్కొక్కటిగా అలా చెప్తా అలవాటు చేస్తా ఉన్నారు. ఇప్పుడైతే ట్రైన్ జర్నీ అనేది చాలా ఈజీ అయిపోయింది. యాక్చువల్లీ ట్రైనే కంఫర్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇదిగో ఫైనల్ గా తుని బార్డర్ అయితే దాటేసి ఇంకా నాకు చెప్పక్కర్లేదు, ఫుల్ గా హ్యాపీ అయిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నానని. అదేంటో నాకు ఇప్పుడు బెంగ వచ్చింది. పెళ్ళైన తర్వాత ఇన్ని డేస్ కలిసి ఉండకపోయినా సెపరేట్ హౌసెస్ లో ఉన్నా కొంచెం పక్క పక్కనే ఉండేవాళ్ళం కదా. మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్ ఉంటే మనకు అదో ధైర్యంగా ఉంటుంది. అండ్ మేము ఫస్ట్ ఉండే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా రిలేటివ్స్ లానే కలిసి ఉండేవాళ్ళు. సో నాకు పెద్దగా డిఫరెన్స్ కూడా తెలిసేది కాదు. ఇప్పుడు తుని వచ్చిన తర్వాత వైజాగ్ ని, మా మమ్మీ వాళ్ళని అందరినీ చాలా మిస్ అవుతున్నా అనిపిస్తుంది. ఇంక ఈ ట్రైన్ లో చూడండి, ఇలా లెమన్ ది ఈజీగా స్క్వీజ్ చేసేటట్టు ఒకటి అమ్ముతున్నారు. అవన్నీ వేస్ట్, కొనద్దు అని మను చెప్తున్నా నాకు కావాలని ఫుల్ గా గొడవ చేశాను. ఇంకా చూడండి ఎంత ఈజీగా తీసారో. ఫైనల్ గా కొనకపోతే ఒప్పుకోక తీసుకున్నాం. అది జస్ట్ 20 రూపీస్. అది ఇచ్చిన తర్వాత అందులో ఏదో ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ కదా, అది ఆల్రెడీ దాంట్లో ఒకటి బ్రేక్ అయిందని మళ్ళీ ఎక్స్చేంజ్ చేశారు. ఇది కూడా అలానే ఉంది. దాన్ని కొన్న తర్వాత ఒకసారి కూడా యూజ్ చేయలేదు. చిన్నప్పుడు ఇలాగే ట్రైన్ లో ఏం వెళ్ళినా సరే కొనేంత వరకు ఊరుకునే వాళ్ళం కాదు. ఇప్పటికీ అదే అలవాటు ఉండిపోయింది. ఎదురుగా ఉన్న అంకుల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట, ఏం వర్క్ అవ్వమ్మా, అనవసరంగా వేస్ట్ అని. అయినా ఎలాగో ఒకలా కొనిపించేశాను. 20 రూపీస్ పెట్టి కొన్నందుకు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. దానిని చూసిన ప్రతిసారి నన్ను తిడతానే ఉంటాడు. ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాం. అండ్ మార్నింగ్ అంత ఎండ కాసింది కదా, ఆ ట్రైన్ ఎక్కి కొంచెం సేపు జర్నీ చేసిన తర్వాత వర్షం పడింది అనమాట. ఆ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఆ క్లైమేట్ కి పక్కన గ్రీనరీకి ఎంత బాగా సెట్ అయిందో, విండో సీట్ కి ఇవన్నీ అసలు బెస్ట్ కాంబినేషన్ కదా. అండ్ తుని టు వైజాగ్ వెళ్లే మధ్యలో ఈ పొలాలన్నీ చూడండి ఎంత బాగుంటాయో. ఇలా ఎంజాయ్ చేస్తూ వ్యూ ని ఆ రోజు అయితే బాగా స్పెండ్ చేసాం ట్రైన్ లో. ఇప్పుడు ట్రైన్ లో ట్రావెల్ చేసిన విండో సీట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఆ విండో సీట్ మళ్ళీ నేనే తీసుకుంటాను. మను కూడా నేను ఇంకెలా జర్నీ చేయడమే ఎక్కువ అనేటట్టు నాకే విండో సీట్ ఇచ్చేస్తాడు కూడా. అండ్ ఇంకా ఫైనల్ గా అనకాపల్లి వచ్చేసామన్నమాట. తుని టు వైజాగ్ అయితే 2 hours జర్నీ. అనకాపల్లి రీచ్ అయిపోయామంటే ఇంకొక 1 hour లో వైజాగ్ వచ్చేసినట్టే. నేను ఇంకా మనుకి అప్పుడు స్టార్టింగ్ కదా, ఇంకా ఎంతసేపు ఇలా అలా అని అడుగుతా ఫోన్ లో, వేర్ ఇస్ మై యాప్ లో ట్రైన్ ఎక్కడుందని చూసుకుంటూ అన్ని చేసేదాన్ని. ఇప్పుడు అలా ఏం లేదు. స్టేషన్ ఇంకా ఇంతసేపు ఉంటుంది అని అలవాటు అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ అనకాపల్లి తర్వాత దువ్వాడ తర్వాత మర్రిపాలెం స్టేషన్స్ దాటేసామంటే ఆల్మోస్ట్ వైజాగ్ రీచ్ అయిపోయినట్టే అని నేను బ్లండ్ గా గుర్తు పెట్టేసుకున్నాను. మర్రిపాలెంకి దువ్వాడకి మధ్యలో ట్రైన్ ఆపేస్తారు. ఇంకా చిరాకు వస్తుంది. ఏ ట్రైన్ ఎక్కినా ఎంతో కొంతసేపు అయితే అక్కడ ఖచ్చితంగా ట్రైన్ హాల్ట్ అవుతుంది. అండ్ మేమైతే ఆ రోజు సిట్టింగే చేసుకున్నాం. ఆ రోజే కాదు, ఎప్పుడు మేము మాక్సిమం సీట్
సీటరే చేసుకునే వాళ్ళం. ఎందుకంటే 2 hours జర్నీ కదా సరిపోతుంది. అది మేము మార్నింగ్ టైమే ట్రావెల్ చేస్తాం కాబట్టి ఇంకా సీటరే ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇలా జస్ట్ మేము ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకునేటప్పటికే మాకు వైజాగ్ వచ్చేస్తుంది అనమాట. వైజాగ్ రీచ్ అయిపోయే వాళ్ళం. చెప్పాను కదా కొంచెం వర్షం పడింది, ఇంకా అందుకని విండో దించుతున్నాం అన్నమాట. వెలుపురు వచ్చేస్తుంది లోపలికి, అదే వర్షం వాటర్ వచ్చేస్తుంది అనమాట లోపలికి. ఇందాక అనుకున్నట్టే ఇంకా ఆపేశాడు ట్రైన్. ఏ ట్రైన్ అయినా ఖచ్చితంగా ఒక 5 minutes అయినా ఆపుతారనమాట. ఇంకా ఎక్కువ సేపు కూడా చాలా ట్రైన్స్ అలా ఉంచేస్తాయి తీయకుండాను. ఇంకా అందుకని మొహం మాడిపోయింది. అండ్ ఈ ట్రైన్ ఏంటంటే పక్క నుంచి వేరే చిన్న రూట్ లో వెళ్ళిపోతుంది. అంటే వైజాగ్ లో ఇంకా రెస్ట్ పొజిషన్ లో ఉండిపోయేవన్నీ కూడా ఇక్కడ ఇలా హాల్ట్ చేస్తారంట. నాకు అసలు తెలీదు, నాకు ఇదే తెలియడం. ఎదురు అంకుల్ అండ్ మను చెప్తున్నారు అలా అని. బాగుంది కదా అని చెప్పి నేను ఇంకా ఇది షూట్ చేశాను ఈ క్లిప్. అయితే ఫైనల్ గా ఇంకా తీసేసారు. వైజాగ్ రీచ్ అయిపోయినట్టే ఇంకొకసారి హాల్ చేస్తారనమాట. వైజాగ్ వచ్చేసాం. ఈ లోపే మేము బాటిల్స్ వాటర్ తాగేస్తున్నాం ఫుల్ గా. అంటే కొంచెం వర్షం పడినట్టు ఉన్నా సరే దాహం వేసి ఒక్క పెట్టేస్తుంది అనమాట. ఫైనల్ గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయినట్టే. ఇంకా పికప్ కి అయితే ఎవరిని పిలవలేదు, ఎందుకంటే ఆఫీస్ కాంప్లెక్స్ లోనే. యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ మీద ఆ రోజు వైజాగ్ వచ్చాము. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వచ్చాను కదా. సో నన్ను ఇంకా ఇద్దరం ఇంకా ఒకే బస్ ఎక్కి మను కాంప్లెక్స్ దగ్గర దిగిపోయాడు అనమాట. నన్ను అక్కడికి డాడీ పిక్ చేసుకోవడానికి వచ్చారు. నేనే వీడియో మొత్తం షూట్ చేస్తున్నానని ఇంకా మనుని పట్టుకో అని చెప్పి ఫుల్ గా అడుగుతున్నాను. ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసేటప్పటికి వీడియో క్లిప్ తీసాను అనమాట. నా ఫుల్ డ్రెస్ పడుతుందేమోనని నేను షూట్ చేయమని చెప్పాను. బట్ నా ఫుల్ అవుట్ ఫిట్ అయితే అందులో కనబడలేదు. ఫుల్ ఎక్కిరిస్తున్నారు అనమాట. ఎవరైనా బైక్ మీద హెల్మెట్ పెట్టుకొస్తారు, విఘ్ను ట్రైన్ లో హెల్మెట్ పెట్టుకుంది అని చెప్తున్నాడు అక్కడ. చెప్పాను కదా వెస్పా అక్కడ ఉంచేసాం. రిటర్న్ వచ్చేటప్పుడు బండి మీద వద్దామనేటట్టు ఇంకా నేను హెల్మెట్ క్యారీ చేశాను. ఇంకా బయటికి ఎంటర్ అయిన తర్వాత ఇలా బైక్స్ అండ్ కార్స్ రెంటల్ ఉన్నాయన్నమాట. ఎవరైనా వైజాగ్ లో టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే ఆర్టీసీ బస్ ఎక్కేసాం. చాలా డేస్ తర్వాత మళ్ళీ బస్ జర్నీ. ఇవన్నీ ఒక మెమోరీస్. అండ్ ఫైనల్ గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇదిగోండి ఇది నా వెస్పా పరిస్థితి. నేను లేకపోతే ఎవరు యూజ్ చేయరు పెద్దగా. అండ్ మను అయితే కాంప్లెక్స్ లోనే దిగిపోయాడు. నేను ఒక్కదానినే ఇంకా ఇంటికి వచ్చాను డాడీతో. మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్ లో చెప్పాను కదా, ఈ చిన్నుని మా మమ్మీ అలా ఎక్కడి నుంచి వచ్చింది, దానిని అలా పెంచుకుంటున్నాం అనమాట. అంటే బయటే ఉంటుంది, జస్ట్ దానికి టైం కి ఫుడ్ పెట్టడమే. అండ్ మేము వచ్చాం కదా, ఇంకా మమ్మీ మేము వస్తున్నామని చెప్పాం కదా, ఇంట్లో తలకాయ బోటి కర్రీ ఉండేది అనమాట. రాగానే అన్నం తినకుండా ముందు కర్రీస్ వేసుకొని తినేస్తున్నాను. 2 కర్రీస్ లో ఏదైనా మీకు ఇష్టమైన కర్రీ ఉందా? ఉంటే నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ కర్రీస్ అయితే మా మమ్మీ చాలా బాగా వండుతుంది. ఇంకా ఎలానో వచ్చాను కదా అని చెప్పి హాస్పిటల్ కి చెకప్ కి వెళ్ళాను. మనుకి ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుందంటే నేను మమ్మీ వెళ్ళాం. ఇంకా మను ఈవినింగ్ వచ్చేటప్పుడు నూడిల్స్ పట్టుకొచ్చాడు. నూడిల్స్ అనేది నా ఫేవరెట్. బట్ ఈ మధ్య తినడం బాగా తగ్గించేసాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట 5కి. అమ్మ చూడండి జడ మళ్ళీ వేసింది. ఇంకా నా మొహం మాడిపోయింది. ఆల్మోస్ట్ ఏడుపు మొహం పెట్టేశాను వెళ్ళిపోతున్నామని. మీద కదా వెళ్తుంది, ఇంకా హెయిర్ అంతా ఖరాబ్ అవుతుందని మా మమ్మీ పిలిచి మరి జడ వేసి పెట్టింది. నేను అసలు జడని ప్రిఫర్ చేయను, ఎప్పుడు లూజ్ హెయిర్ తోనే ఉంటాను. ఆ పోనీటైల్స్ అవి ఇవి వేసుకొని ఇంట్లో కూడా మాక్సిమం అలానే ఉంటాను. మాస్క్ అన్ని పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. అసలు తుని వరకు బైక్ మీద అసలు వెళ్ళొద్దు అన్నారు. డిస్టెన్స్ ఎక్కువని కాదు, నేను ఆ టైంలో జర్నీ చేయడం బైక్ మీద సేఫ్ కాదని, బట్ నేనే బలవంతంగా వెళ్ళాను బైక్ మీద. మొత్తానికి వెళ్ళామన్నమాట. అయితే పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్దామని. అయితే మేము ఇప్పుడు వెళ్ళేది ఆనందపురం రూట్, అందుకే ముందే కొమ్మాదిలోనే పెట్రోల్ చేసుకుందామని వెళ్ళాం. అక్కడ పెట్రోల్ లేదని చెప్పారు, ఇంకొక దగ్గరికి వెళ్ళాం. నా బుజ్జి వెస్పాకి ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఎవరో వెస్పా కోసం కూడా నాకు కమెంట్స్ లో అడిగారు కదా, అంటే ఎంత మైలేజ్ వస్తుంది అని. నేను అసలు చెక్ చేసుకోను, టు బి ఫ్రాంక్. దాన్ని నేను వాడడం తప్ప దాన్ని పట్టించుకోను. లిటరలీ మా డాడీయే దాన్ని మొత్తం కేర్ తీసుకుంటారు. అండ్ దాని తర్వాత మను అంతే, నేనైతే అలా యూజ్ చేస్తూ ఉంటాను అంతవరకు. అయితే హెల్మెట్ నాకు ఇచ్చేసారు అనమాట. ఎక్కువ గాల్లో వస్తున్నాయి, సో ఇంకా నాకు సేఫ్ కాదనేటట్టు నేను హెల్మెట్ పెట్టుకున్నాను. మను అయితే కర్చీఫ్ ని అలా ఫేస్ కి టై చేసుకున్నాడు. ఇంకా మేమైతే ఆనందపురం హైవే మీద నుంచి వెళ్తున్నాం. యాక్చువల్లీ తునికి వెళ్ళేటప్పుడు ఇదో బెస్ట్ రూట్ అనమాట. అనకాపల్లి వరకు ఇంకా ఎటువంటి ట్రాఫిక్స్ కానీ అలా ఏముండదు, సాఫీగా అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫుల్ గా హైవే మీద. ఇంకా మేము ఆ రోజు టిఫిన్ చేయలేదు కదా, మధ్యలో కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నాను. నేను తింటూ మనుకు పెడుతున్నాను. అయితే మేము 5 o'clock కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోయింది. 6:15 కి స్టార్ట్ అయ్యాం. అందుకే కొంచెం లాస్ట్ లో ఎండ దెబ్బ కూడా తినేసాం అనమాట. ఇంకా అవి పప్పు చెక్కీలు ఇంట్లో అవి ఉంటే అవి పట్టుకొని వచ్చేసాను. మను డ్రైవ్ చేస్తున్నాడు కదా, ఇంకా నేను ఒకటి తింటూ మనుకు కూడా పెడుతున్నాను. సరే రోడ్ మొత్తం ఎంత ఖాళీగా, జర్నీ కూడా ఎంత
సాఫీగా వెళ్ళిపోతుంది. అసలు తెలియలేదు, అంటే ఎండ రానంత వరకు ఏం తెలియలేదు. ఎండ వచ్చాక కాస్త చిరాకు వచ్చింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. హైవే అయితే అనకాపల్లి వరకే, మళ్ళీ అక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాలి అనుకుంటాను. ఈ మధ్యలోనే టోల్ గేట్స్ కూడా 1 or 2 ఉంటాయి అనుకుంటాను. అంటే నేను ఒక్కసారి వచ్చాను, కార్ మీద వచ్చేటప్పుడు అంతగా అబ్జర్వ్ చేయను. బైక్ మీద అయితే ఒకసారి వచ్చాను, నాకు అంతగా గుర్తు కూడా లేదు. ఇదిగోండి సన్ కూడా ఎంటర్ అయిపోయారు అన్నమాట. అండ్ టిఫిన్ చేయలేదు కదా, టిఫిన్ కోసం అయితే ఆగామన్నమాట. టైర్డ్ అయిపోయాం. చూడండి హెయిర్ మొత్తం అలా ఖరాబ్ అయిపోయింది, ఇంకా జడ అయిపోయింది. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇంకా ఇడ్లీయే ఆర్డర్ చేస్తాను. ఇడ్లీ కాకుండా ఏం తిన్నా నాకు కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్స్ వస్తున్నట్టు అవుతుంది. మనం అయితే దోశ ఆర్డర్ చేశారు. ఇంకా తుని బ్రిడ్జ్ అయితే రీచ్ అయిపోయాం అన్నమాట టిఫిన్ చేసిన తర్వాత. అంతే, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. కొత్తగా మన ఛానల్ కి వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క బాబా వ్లాగ్స్.